కాకినాడ జిల్లా జగ్గంపేట ఆదిత్య విద్యా ప్రాంగణం సూరంపాలెంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్, ఆదిత్య యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, ఆదిత్య విద్యా సంస్థల జనరల్ సెక్రటరీ లక్ష్మీరాజ్యం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ప్రతి ఏడాది ఆదిత్య వ్యవస్థాపక సభ్యులు, ఆదిత్య విద్యా సంస్థల జనరల్ సెక్రటరీ నల్లమిల్లి లక్ష్మీరాజ్యం జన్మదినం జనవరి 28వ తేదీన ఆదిత్య వ్యవస్థాపక దినోత్సవం, ఫౌండర్స్ డే నిర్వహిస్తామని డాక్టర్ తెలియజేశారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని తెలిపారు. ఇక విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకొని మానవత్వాన్ని చాటే అలవాటు విద్యార్థి దశ నుంచి అలవాటు చేయడం మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల ప్రిన్సిపల్స్ డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, డాక్టర్ రవిశంకర్, డాక్టర్ సతీష్ కుమార్, ఎస్టీవీ కుమార్, వివిధ విభాగాల డీన్లు, బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు తదితర విభాగ అధిపతులు పాల్గొన్నారు. లేదా అటు జగ్గంపేట రోడ్లో కానివ్వండి, చాలా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి యాక్సిడెంట్ జరిగినప్పుడు సమయానికి బ్లడ్ అందగలిగితే ఆ వ్యక్తి కోలుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సో వాళ్ళు ఒక డోనర్స్గా ముందుకు వచ్చినప్పుడు రేపొద్దున వారికి కానీ వారి కుటుంబానికి కానీ బ్లడ్ అవసరమైతే తప్పనిసరిగా ఈ బ్యాంకులన్నీ కూడా ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. ఏ గ్రూప్ కావాలన్నా ఆ గ్రూప్ స్టూడెంట్కి మనం ఇన్ఫామ్ చేసి వాళ్ళు ముందుకు రావటం మూలంగా అప్పుడు కూడా బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారిని, స్టాఫ్ని, స్టూడెంట్స్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, సో వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎప్పుడు బ్లడ్ ఎక్కడి నుంచి కావాల్సి వచ్చినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ